ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా? వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా? ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి. అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి, ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఒక్క చోటనే ఉంచాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అంది ఆవిడ. అబ్బా, ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది, వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను. మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ. సౌకర్యార్థము అన్న మాట ఆవిడ వాడలేదు. భార్యాభర్తలు అంటే శాంతికారకము. శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి? గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది. ఎంత కష్టం ఉండనివ్వండి, భార్యని చూడగానే మర్చిపోతాడు. భార్య మాటల యందు సేద తీరుతాడు. భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు. లోకమంతా ఎంత కీర్తించనివ్వండి, భార్య పనికిమాలినవాడు అంటుంటే తానంత కుందుతాడు. ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య. ఆమె అంత విస్ఫోటనం చేయగలదు, అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు. కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో, దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం 3 ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంతకాలం చావో రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే.